హలో అండి, నేను డాక్టర్ కల్పన, ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ కస్తూరి హాస్పిటల్ అండ్ మార్ఫియస్ కస్తూరి ఇంటర్నేషనల్ ఐవీఎఫ్ సెంటర్, సికింద్రాబాద్ నుండి. ఇవాళ మనం హిస్టోస్కోపీ గురించి డిస్కస్ చేసుకుందాం. చాలా కామన్గా అడిగే క్వశ్చన్, హిస్టోస్కోపీ చేయడం అవసరమా? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు చేసుకోవాలా? ఐయుఐ ఫెయిల్ అయితే చేసుకోవాలా? ఐవీఎఫ్లో కంపల్సరీగా చేసుకోవాలా? హిస్టోస్కోపీ అనేది గర్భసంచి లోపల కెమెరా వేసి చూసి గర్భసంచి లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి చేసేది మైనర్ సర్జరీ, డే కేర్ సర్జరీ అంటాము. ఎందుకు చేయాలి అనేది కొన్ని కండిషన్స్లో కంపల్సరీ హిస్టోస్కోపీ చేసిన తర్వాతే ప్లాన్ చేయాలి అని చెప్తాం. కొన్ని కండిషన్స్లో మనం ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదా అనే డౌట్ వచ్చినప్పుడు ఇప్పుడు హిస్టోస్కోపీ చేసి చూద్దాము, ఏమన్నా ప్రాబ్లం ఉందా గర్భసంచిలో అని చేస్తాము. దీంట్లోకి మళ్ళీ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మీరు స్కానింగ్ చేశారు కదా, 2D స్కానింగ్ చేశారు, 3D స్కానింగ్ చేశారు, ఏమీ ప్రాబ్లం కనిపించలేదు, ట్యూబ్ టెస్టింగ్ అయింది బాగుంది, ఐయుఐ కూడా చేశారు, మరి ఇప్పుడు గర్భసంచిలో ప్రాబ్లం ఉండొచ్చా స్కానింగ్ నార్మల్గా ఉన్నా కూడా అనేది కామన్ క్వశ్చన్. ఉండొచ్చు. ఎందుకంటే స్కానింగ్లో మనం 2D 3Dలో ఎంత చూసినా కూడా చిన్న ప్రాబ్లమ్స్, చిన్న పాలిప్స్ ఒక్కొక్కసారి కనిపించవు. అది చిన్నగా ఉన్న పాలిప్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ అంటే పీరియడ్ వచ్చినప్పటి నుంచి 14 రోజుల వరకు చిన్నగా ఉన్న పాలిప్స్ ఒక్కొక్కసారి కనిపించకపోవచ్చు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ అంటే లైనింగ్ పెరిగిన తర్వాత సెక్రెటరీ ఫేజ్లో అదే పాలిప్ కొంచెం పెద్దగా అవుతుంది. పెద్దగా అయినప్పుడు స్కాన్లో కనిపించవచ్చు అది పాలిప్. కెమెరా వేసి చూస్తే మనకి త్రూ అవుట్ ద సైకిల్ మొత్తం నెలలో ఎప్పుడు చేసినా కూడా చిన్నవైనా పెద్దవైనా పాలిప్స్ కనుక్కోగలుగుతాం. పాలిప్ అనేది ఒక్క ప్రాబ్లం మాత్రమే. అది కాకుండా వేరే ప్రాబ్లమ్స్, లైనింగ్లో ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి స్కాన్లో కనుక్కోలేం. సో కెమెరా వేసి చూసాక ఒక్కొక్కసారి అతుకులు ఉండొచ్చు లోపల, గర్భసంచి లోపల ఒక్కొక్కసారి చిన్న పాలిప్స్ లాగా ఉండొచ్చు ఇందాక చెప్పినట్టు, ఆర్ లైనింగ్లో పొరలో బ్లడ్ ఫ్లో తక్కువ ఉండొచ్చు. మనం స్కానింగ్లో కూడా బ్లడ్ ఫ్లో చూడొచ్చు, డాప్లర్ వేసి చూస్తాము, కానీ కెమెరా వేసి చూసినంత క్లియర్గా స్కానింగ్లో కనిపించదు. సో ఎవరికైనా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడు ఇనీషియల్గా ప్లాన్ చేసుకునే ముందు అందరికీ చేయాలని చెప్పము, అవి కొన్ని కండిషన్స్లో మాత్రమే చెప్తాం. బట్ కామన్గా ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు న్యాచురల్గా ట్రై చేసిన, ఫాలిక్యులర్ స్టడీస్ చేసిన, ఐయుఐ చేసిన ప్రెగ్నెన్సీ రాలేదు, మిగతా అంతా బాగానే ఉంది అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎందుకుంది అన్న వాళ్ళకు కూడా హిస్టోస్కోపీ అడ్వైస్ చేస్తాం. ఆర్ ఈ ట్రీట్మెంట్స్లో ఇందాక అన్నట్టు స్కాన్లో ఏమైనా తేడా కనిపిస్తే హిస్టోస్కోపీ అడ్వైస్ చేస్తాం. అదేవిధంగా ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు కూడా ఒక్కసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయింది, ఎంబ్రియోస్ బాగున్నాయి, ఎంబ్రియో రీజన్ అయ్యి ఉండకపోవచ్చు, మంచి ఎంబ్రియోస్ వేసాం, Day 5 ఎంబ్రియోస్ వేసాము, లైనింగ్ స్కాన్లో చూసినప్పుడు థిక్నెస్ బాగుంది, బ్లడ్ ఫ్లో కూడా బాగుంది, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు, ఎందుకు రాలేదు అని డౌట్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ వీ ట్రై టు సీ ఇస్ హిస్టోస్కోపీ. గర్భసంచిలో స్కాన్లో కనిపించని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చూడడానికి హిస్టోస్కోపీ అడ్వైస్ చేస్తాం. ఇవి కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వకముందు హిస్టోస్కోపీ ఎవరికి చెప్తాం? ఫస్ట్ విజిట్, సెకండ్ విజిట్, థర్డ్ విజిట్లో స్కాన్స్ చూసినప్పుడు మీకు హిస్టోస్కోపీ చేసిన తర్వాత ప్లాన్ చేయాలని ఎవరికి చెప్తాము అంటే, సెప్టమ్ అంటే సెప్టేట్ యూట్రస్ ఆర్ బైకానియట్ యూట్రస్ ఇట్లా కనిపించినప్పుడు చెప్తాం. ఆర్ ఒక్కొక్కసారి స్కాన్లో కంటిన్యూస్గా ఇన్ఫెక్షన్ సైన్స్ కనిపిస్తాయి, ఫ్లూయిడ్ ఉండడం కానీ ఆర్ ఎడిషన్స్ ఉండడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు హిస్టోస్కోపీ అడ్వైస్ చేస్తాము.